ఆంధ్రప్రదేశ్ నంద్యాల నియోజకవర్గంలో చాలా సంవత్సరాల తర్వాత టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పోటీ చేస్తున్నారు. ఆయన కుమారుడు ఫిరోజ్ తండ్రిని గెలిపించే భారాన్ని తనపై వేసుకుని నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేస్తున్నారు. నంద్యాల నుండి ఫిరోజ్తో మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శివప్రసాద్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్ఎండి ఫరూక్ నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు లభించింది. ఎట్లా ఉన్నాయి ఆయన విజయ అవకాశాలు? దానికోసం మీరు ఏం చేస్తున్నారు? ఈ విజయావకాశాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే దాదాపు 20 years నుంచి ఒకవేళ రేపు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ చేయవలసినటువంటి ప్రధాన కార్యక్రమాలు ఏంటి? రౌడిజం ఎక్కువ అయిపోయింది, ల్యాండ్ గ్రాబింగ్ నంద్యాలలో చాలా ఎక్కువ అయిపోయింది. అది అన్ని చక్కదిద్దుకోవాలంటే మంచి ప్రభుత్వం వస్తేనే ఇది వస్తుందండి, లేకపోతే ఎవరు భూకంపం పొరపడింది? ఎవరు? వాళ్ళే మొత్తం కబ్జా చేసేది వాళ్ళే. కానీ అన్ని గ్రూపుల్ని కలుపుకుపోవడంలో మీరు కొంత ఏమన్నా వెనకంజలో ఉన్నట్టు మీకు ఇప్పుడు అనిపిస్తుంది. అంటే ఎవరితో విభేదాలు లేవు, ఎవరితో ఇది లేవు. జనసేన మీరు ఇద్దరు చాలా దగ్గరగా మూవ్ అవుతున్నారు. జనసేన నాయకులతో మీకు ర్యాపో ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి సహకారం లభిస్తుంది? చాలా ఏరియాస్లో జన సైనికులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా వచ్చి ఇంకా వాళ్ళు కూడా సేమ్. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎట్లాంటి హామీలు ఇచ్చిందో దాదాపు అవే హామీలు కొంచెం తేడాతో మీరు ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. మనకు ఫస్ట్ డెవలప్మెంట్, బికాజ్ మన స్టేట్ అంతా డెవలప్ అయితే మనకంతా బాగుంటుంది. జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రివెంజియస్గా బిహేవ్ చేస్తున్నారని మీరంతా ఆరోపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చి మొత్తం స్టేట్ని బ్యాక్వర్డ్ తోసేశారు. మన స్టేట్కి తెలుగుదేశం పార్టీలో పార్టీ స్థాపన దగ్గర నుంచి అత్యంత కీలకమైనటువంటి పాత్ర పోషించిన నంద్యాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎన్ఎండి ఫరూక్ ఉన్న రాజకీయ నాయకులందరిలో కూడా వన్ ఆఫ్ ద సీనియర్ మోస్ట్. చంద్రబాబు పదవి స్వీకారం చేసిన తర్వాత రాష్ట్ర మంత్రిగా, అంతకుముందు డిప్యూటీ స్పీకర్గా అనేక రకాల బాధ్యతలని ప్రభుత్వంలో నిర్వహించినటువంటి ఒక విశిష్ట వ్యక్తి. తెలుగుదేశం పార్టీ విధి విధానాల్ని నందమూరి తారక రామారావు ఏ లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాలని వంట పట్టుకుని నంద్యాల నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి ఒక కంచుకోటలా మార్చినటువంటి నేత ఎన్ఎండి ఫరూక్. అప్పటి రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళందరికీ ఎన్ఎండి ఫరూక్ అనే వ్యక్తి ఎవరో ఏమిటో సుస్పష్టంగా తెలుసు. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన నంద్యాల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ పడుతున్నారు. అయితే ఫరూక్ గారి కుమారుడు జిల్లాకి సంబంధించి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నటువంటి ఓ సమర్థుడైనటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్న ఎన్ఎండి ఫైరోజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. తండ్రి విజయానికి అహరహం కృషి చేస్తున్నటువంటి యువనేత ఫైరోజ్ రాజకీయంగా నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమూహాల్ని, అనేక రకాలైనటువంటి సంఘాలని, అనేక రకాలైనటువంటి నేతల్ని సమన్వయపరుచుకుంటూ తండ్రి విజయం కోసం ఆయన పాటుపడుతున్నారు. ప్రస్తుతం ఫైరోజ్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి ఆయన తండ్రి గారి యొక్క విజయానికి ఎలా పాటుపడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉంది, డెవలప్ చేయవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటి ఇక్కడ, ఇవన్నీ కూడా మనతో చర్చించబోతున్నారు. వారితో మాట్లాడే విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్కారం ఫైరోజ్ గారు. మీ తండ్రి గారి లెగసీ చాలా గొప్పది. పార్టీ ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ వెంట ఉండి బివి మోహన్ రెడ్డి, ప్రతిభాభారతి, అశోక్ గజపతిరాజు వంటి నాయకులందరితో కూడా కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్ళడంలో ఆయన చాలా ప్రధానమైనటువంటి పాత్ర పోషించారు. ఆ రోజుకి ఈ రోజుకి మీ నాన్నగారంటే ఒక ప్రత్యేకత ఉంది తెలుగుదేశం పార్టీలో.
ఇంతకాలం తర్వాత మళ్ళీ నంద్యాల నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఆయనకు లభించింది. ఎట్లా ఉన్నాయి ఆయన విజయ అవకాశాలు? దానికోసం మీరు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మళ్ళీ 2004 తర్వాత ఆఫ్టర్ 20 years గ్యాప్ తర్వాత మళ్ళీ మాకు ఎమ్మెల్యే అవకాశం ఇచ్చినారు. నాన్నగారికి సీనియారిటీ, లాయల్టీ అన్నీ నమ్ముకొని మళ్ళీ నాన్నగారికి అవకాశం ఇచ్చినారు. ఈ విజయ అవకాశాలు చాలా బాగున్నాయి. ఎందుకంటే దాదాపు 20 years నుంచి శిల్పా వాళ్ళు 20 years నుంచి వాళ్ళు ఎమ్మెల్యేగా ఉండి 10 years శిల్పా మోహన్ రెడ్డి, దాని తర్వాత వాళ్ళ అబ్బాయి శిల్పా రవిచందర్ రెడ్డి 5 years, 3.5 years వాళ్ళే ఇన్ఛార్జ్ ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఏం డెవలప్మెంట్ ఏం చేయలేదు. డెవలప్మెంట్ ఏమన్నా జరిగింది అంటే అది తెలుగుదేశం హయాంలోనే జరిగింది. అంటే పర్మనెంట్ రిసోర్సెస్ కానీ పర్మనెంట్ స్ట్రక్చర్స్ కానీ నంద్యాలకు ఏమన్నా జరిగినాయి అంటే అది ఒక తెలుగుదేశం హయాంలోనే జరిగినాయి. దాని తర్వాత మేము ప్రజల దగ్గర ఒకటే వెళ్తున్నాము. మీరు చూడండి 2017లో కూడా దాదాపు ఓన్లీ 1.5 yearలో నంద్యాలది రూపురేఖలు మార్చేశారు. ఈరోజు నంద్యాల ఇంత 4-way రోడ్ వచ్చింది, ఇంత నంద్యాలలో ఇంత ఈజీగా ట్రాఫిక్ మూవ్ ఆన్ అవుతుందంటే కూడా అది ఒక చంద్రబాబు నాయుడు గారి ఘనతనే. వాళ్ళకే ఏమన్నా నంద్యాల వాళ్ళు కృతజ్ఞత చెప్పుకోవాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికే, తెలుగుదేశం ప్రభుత్వంకే చెప్పుకోవాలి. ఇంకొకటి మేము డైలీ వెళ్తున్నామండి. పొద్దున్నుంచి రాత్రి వరకు వర్క్ చేస్తున్నాము. పొద్దున మేమైతే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకువెళ్ళినాము, చాయ్ పే చర్చ అని. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ప్రజల దగ్గర మేము ఏమంటే డైరెక్ట్ ప్రజల దగ్గర కూర్చొని ఆ ఏరియాలో టీ అని ప్రోగ్రాం పెట్టుకొని వాళ్ళందరూ ఆ వార్డ్ ఇన్ఛార్జెస్ కానీ వార్డులో ఎంతమంది నాయకులు ఉన్నా కానీ అందరూ వస్తున్నారు, వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటున్నారు. దాదాపు చాలామంది చాలా సమస్యలు చెప్పుకున్నారు. అట్లా మేము దాదాపు పాస్ట్ 1 month నుంచి ఆల్మోస్ట్ ఆల్ వార్డ్స్ తిరిగినాం. చాలా సమస్యలు వచ్చినాయి. చాలా వ్యతిరేకత ఉంది ఈ వైసీపీ గవర్నమెంట్లో. ఎందుకంటే లాస్ట్ 5 years నుంచి అసలు గవర్నమెంట్ ఏం డెవలప్మెంట్ అనేది శూన్యం. వాళ్ళు మేము అది అమ్మబడి ఇచ్చినాము, పెన్షన్ ఇచ్చినాము. ఓన్లీ దే ఆర్ డిపెండెంట్ ఆన్ దట్, నథింగ్ మోర్ దెన్ దట్ అండి. ఓకే, లోకేష్ పాదయాత్ర జరిగినప్పుడు ఇక్కడి నుంచి స్పందన ఎట్లా ఉంది? అది మీకు ఎంతవరకు ఉపయోగించే అవకాశం ఉంది? లోకేష్ బాబు పాదయాత్ర చాలా బాగా జరిగిందండి. చాలా యువతలు చాలామంది అసలు లోకేష్ బాబుని చూడడం, లోకేష్ బాబు స్పీచ్, లోకేష్ బాబు ద వే హీ టాక్, ద వే అంత కిలోమీటర్ నడిచి వచ్చడం చాలామందికి. ఇంకొకటి ప్రతిదీ అన్ని గ్రూప్స్ని అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కార్పెంటర్ అసోసియేట్స్ కానీ ఇది కానీ ప్రతి చిన్న డిపార్ట్మెంట్ కూడా ఆయన ఇది పెట్టి నెక్స్ట్ మేము వస్తే ఏం చేస్తాము, ఈ గవర్నమెంట్ని ఈ 4 years మీరు పరిపాలన చేశారు, ఏం చేశారు, ఇంకా క్వశ్చన్ అడిగినారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని, నువ్వు ఏం చేశావని. ఏది బ్లేమ్ చేశారో ముందు లోకేష్ బాబు మీద, ఆ బ్లేమ్ అందరినీ ఆయన వే ఆఫ్ టాకింగ్, ద వే ఆయన పాదయాత్రలో అసలు వాళ్ళకు కూడా ఆశ్చర్యం అయిపోయినారు లోకేష్ బాబు దగ్గర ఇంత ఇది ఉందని. ఓకే, మీ తండ్రి గారు ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఇది ఆయనకి లాస్ట్ ఎన్నిక అనుకోవచ్చా? తర్వాత మీరు పోటీ చేసే అవకాశం ఉందా? అంటే ఏజ్ బట్టి మా డాడీ ఆల్మోస్ట్ హీస్ నౌ ఇన్ 74 years. ఇప్పుడు దేవుడు దయ వల్ల ఇంకా అవకాశం ఉంటే దాంట్లో ఏం లేదు, శక్తి ఉంటే ఇంకా నాన్నగారు కూడా చేయవచ్చు. లేకపోతే ఇంకా అదంతా దేవుడి మీద రాసి ఉంది. ఇంకా నాకు ఛాన్స్ ఉంటే ఇన్షాల్లా పక్కన నిలబడతాను నేను. ఒకవేళ రేపు మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక్కడ చేయవలసినటువంటి ప్రధాన కార్యక్రమాలు ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవ్రీ 2-3 daysకి నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళ సమస్య చాలా ఎక్కువ ఉంది. అసలు ఇక్కడ బిలో పావర్టీ లైన్ చాలా ఎక్కువ అండి. జాబ్స్ ఏం లేదు ఇక్కడ. అందరూ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, దాదాపు 3 months నుంచి నేను ప్రతి ఏరియా తిరుగుతున్నాను నంద్యాలలో. ఆల్మోస్ట్ అంత డిగ్రీ MBA చదివిన స్టూడెంట్స్ ఎవ్వరు ఇక్కడ జాబ్ చేయడం లేదు ఆంధ్రప్రదేశ్లో. ఆల్మోస్ట్ దే ఆర్ షిఫ్టింగ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు. నో వన్ ఈజ్ రెడీ టు డూ జాబ్ ఇన్ ఆంధ్రప్రదేశ్. నేను అదే అడుగుతున్నాను, ఏంది మీరు ఒక ఛాన్స్ అని అవకాశం ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డిని, మళ్ళీ మీరు ఎందుకు జాబ్ చేయడం లేదు విజయవాడలో కానీ, వైజాగ్లో కానీ, గుంటూరులో కానీ? అంటే వాళ్ళు ఏమంటున్నారు, ఏముందన్నా మేము ఇంత డిగ్రీ MBA చదివితే మాకు ఆఖరికి వాలంటీర్ ఉద్యోగం తప్ప ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో. దట్స్ వై వీఆర్ షిఫ్టింగ్ టు హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై. ఆంధ్రప్రదేశ్లో అయితే ఏం లేదు. అసలు మన క్యాపిటల్ లేని స్టేట్ ఉంది ఏదన్నా ఉందంటే అది ఒక ఆంధ్రప్రదేశ్. దానికోసం ఇది చాలా పెద్ద సమస్య అండి.
అన్ఎంప్లాయ్మెంట్ అనేది చాలా పెద్ద సమస్య ఉంది. ఓకే, ఇంకా జిల్లాకి సంబంధించినటువంటి మిగిలిన సమస్యలు? అంటే జిల్లా సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను నంద్యాలదే తీసుకుంటున్నాను. నంద్యాలలో దాదాపు 2 ఇయర్స్ కోవిడ్ వల్ల 2 ఇయర్స్ అయితే 1.5 ఇయర్ అయితే ఎవరు ఇది చేయలేదు. దాని తర్వాత ఇక్కడ ఏమంటే మీకు రౌడిజం ఎక్కువ అయిపోయింది, ల్యాండ్ గ్రాబింగ్ నంద్యాలలో చాలా ఎక్కువ అయిపోయింది. ఎందుకంటే నంద్యాలలో రేట్స్ చాలా హై అయ్యాయి. మనకు హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ రేట్స్ తర్వాత అంత హై రేట్స్ ఎక్కడ ఉందంటే అది నంద్యాలలోనే ఉంది. దానికోసం మీకు ల్యాండ్ గ్రాబింగ్ ఎక్కువ ఉంది నంద్యాలలో. దాని తర్వాత మీకు ఏంటంటే గుండాయిజం ఎక్కువ, మర్డర్స్ దాదాపు ఓన్లీ ఫ్రమ్ పాస్ట్ 2 ఇయర్స్లో 50 మర్డర్స్ జరిగినాయి. అసలు లా అండ్ ఆర్డర్ అయితే టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్. అది అన్ని చక్కదిద్దుకోవాలంటే మంచి ప్రభుత్వం వస్తేనే ఇది వస్తుందండి, లేకపోతే అసలు లా అండ్ ఆర్డర్ చేతిలో నుంచి జారిపోయింది ఇక్కడ నంద్యాలలో అయితే. మీ తండ్రి గారు ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఉన్నారు, మీరేమో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు పార్టీకి. కానీ అన్ని గ్రూపుల్ని కలుపుకుపోవడంలో మీరు కొంత ఏమన్నా వెనకంజలో ఉన్నట్టు మీకు ఎప్పుడన్నా అనిపిస్తుందా? లేదండి, మేము ఎప్పుడు అనగలనా కానీ ఆల్ గ్రూప్స్ని, ఇప్పుడు నాన్నగారికి ఒక మంచి పేరు ఉందండి. ఈవెన్ అదర్ పార్టీ వాళ్ళు కూడా నాన్నగారికి లైక్ చేస్తారు. ఎందుకంటే ఎవరితో విభేదాలు లేవు, ఎవరితో ఇది లేవు, ఎవరు వచ్చినా మంచిగా పలకరిస్తారు. అట్లాంటిది మా సొంత పార్టీలో అయితే అస్సలు లేదు. కొంతమందికి టికెట్ రాలేదని కొంత బాధ ఉండొచ్చు, అంతే తప్ప మాకైతే అసలు ఏం లేదు. ఇంకా దాని తర్వాత లోకేష్ బాబు ఇంకా సార్ చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడి అది కూడా సాల్వ్ చేసేసారు. అంతే పెద్ద ఏం లేదు. అందరు కలిసికట్టుగానే నెక్స్ట్ 2024 రాబోయే ఎలక్షన్స్కి అందరు కలిసికట్టుగానే మేము మూవ్ ఆన్ అవుతున్నాము. జనసేన మీరు ఇద్దరు చాలా దగ్గరగా మూవ్ అవుతూ ఉన్నారు. జనసేన నాయకులతో మీకు ర్యాపో ఎట్లా ఉంది? వాళ్ళ నుంచి మీకు ఎట్లాంటి సహకారం లభిస్తుంది? ప్రతి ప్రోగ్రామ్కి మేము ఇన్వైట్ చేస్తున్నామండి, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇంకా రేపు 2 డేస్లో అందరు కూర్చొని మేము ఒక ప్రోగ్రామ్ సెటప్ చేస్తున్నాము. ప్రతి వార్డులో అంటే ఎట్లా కలిసి చేద్దామా, లేకపోతే డోర్ టు డోర్ వాళ్ళు సపరేటా మేము సపరేటా, లేకపోతే ఎట్లా అని ఒక ప్లాన్గా వెళ్ళి, ఇంకా ఎందుకంటే చాలా ఏరియాస్లో జన సైనికులు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి ఇంకా వాళ్ళు కూడా సేమ్ బికాజ్ ఉమ్మడి మేనిఫెస్టో కాబట్టి అందరు కలిసి గట్టిగా ఇంకా డోర్ టు డోర్ క్యాన్వసింగ్ చేద్దామని చెప్తున్నాం మేము. మీరు ఇందాక భూ కబ్జాలు భూ ఆక్రమణలు అన్నారు, ఎవరు భూ ఆక్రమణలు పాల్పడింది ఎవరు? అంటే చాలామంది ప్రజెంట్ ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు, ఇంకా పక్కన వాళ్ళు కూడా పక్కన డిస్టిక్లో నుంచి వచ్చి చాలామంది చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ పద్మావతి నగర్లో కానీ ఇక్కడ అన్నీ అసలు ఇష్టం వచ్చినట్టు ఆక్రమిస్తున్నారు. లోకల్ వాళ్ళకే లేదు, అవుట్ సైడర్సే మొత్తం కబ్జా చేసి ఉన్నారు నంద్యాలంతా. ఒకటేనా అపోజిషన్ పార్టీ మీద మీకు ఇంకేమైనా ప్రత్యేక ఆరోపణలు ఉన్నాయా? అపోజిషన్ పార్టీ వాళ్ళనే, బికాజ్ ఇప్పుడు భూ కబ్జా ఎవరు చేశారండి? ఎవరన్నా ఎమ్మెల్యే వాళ్ళ అనుచరులు వాళ్ళే ఎక్కువ చేసేది, వాళ్ళే మొత్తం కబ్జా చేసేది వాళ్ళే. ఇంకా వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్నారో వేరే ప్రాంతంలో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి భూ కబ్జా చేస్తున్నారు నంద్యాలలో. ఈ విషయాన్ని మీరు ప్రజల దగ్గరికి తీసుకెళ్ళగలుగుతున్నారు? ప్రజల దగ్గర ఎందుకు, ప్రతి ఊళ్ళో నంద్యాలలో తెలుసు. నంద్యాలలో ఈసారి మళ్ళీ వైసీపీ వస్తే ఇంకా ఉన్న ప్రాపర్టీలు కూడా వాళ్ళు కబ్జా చేసి పెట్టుకుంటారని ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. దానికోసం అందరు ముందు జాగ్రత్తగా ఈసారి అసలు వైసీపీకి ఓటేయకూడదని అందరు ప్రిపేర్ అయ్యి ఉన్నారండి. తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎట్లాంటి హామీలు ఇచ్చిందో దాదాపు అవే హామీల్ని కొంచెం తేడాతో మీరు ఇక్కడ రిపీట్ చేస్తున్నారు. ఈ మోడల్ మీరు అక్కడి నుంచి తీసుకున్నారని అనుకోవచ్చా? లేదండి, మనకు తెలంగాణ వాళ్ళ మేనిఫెస్టో కన్నా ముందే మాకు ఆల్మోస్ట్ 8 మంత్స్ ముందే మేము ప్రజల్లో వెళ్తున్నాం. ఈ మేనిఫెస్టో అసలు వాళ్ళ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టోకి డిఫరెన్సే లేదు. ఎందుకంటే మేము తెలంగాణ ఎలక్షన్స్ కన్నా చాలా మేనిఫెస్టో గురించి కాదు, 6 హామీలు లేదండి. ఈ 6 హామీలు మాకు దాదాపు 8 మంత్స్ ముందే నుంచే మేము ప్రజల్లో వెళ్తున్నాను 6 హామీల గురించి. ఇప్పుడు ఈ కొత్త హామీలు ఏం కాదు, మేము ఆల్మోస్ట్ 8-9 మంత్స్ నుంచి ప్రజల్లో వెళ్తున్నాము. దాని తర్వాత అక్కడ తెలంగాణలో ఇది స్టార్ట్ చేశారు, కానీ దానికన్నా ముందు మేము ఎప్పుడూ స్టార్ట్ చేశాము. ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు దాదాపు అదనపు భారం ప్రభుత్వం మీద పడింది అని అంటున్నారు. కాగు నివేదికలు కూడా కొంతవరకు దాన్ని స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంత డెఫిసిట్లో ఉండి తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ మంచి పొజిషన్లో ఉంది, ఆంధ్ర డెఫిసిట్లో ఉంది. అటువంటి రాష్ట్రం ఇప్పుడు 12 లక్షల కోట్ల రూపాయల వరకు దాదాపు వెనకబడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి నేపథ్యంలో ఈ 6 హామీలు మీరు ఏవైతే నంద్యాల ప్రజలకు ఇస్తున్నారో అవి ఆచరణ సాధ్యమని మీరు భావిస్తున్నారా?
ఎందుకంటే ఇప్పుడు అన్నీ సాధ్యమండి. ఇప్పుడు మాకు చంద్రబాబు నాయుడు గారు వెల్ ఎక్స్పీరియన్స్, ఆయనకు అన్నీ ముందే తెలుసు. ఈ ఎట్లా చేయాలో ఏం కదనో ప్రతిదీ ఆయనకు తెలుసు. ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నేను చెప్తానండి. ఇప్పుడు వితౌట్ ప్లానింగ్ ఏది ఆయన మూవ్ ఆన్ కారు. విత్ పర్ఫెక్ట్ ప్లానింగ్ రాష్ట్రానికి ఏం మంచిది, ఏం చేయాలి, ఎట్లా నిధులు తీసుకురావాలి ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు మన రాష్ట్రానికి ఏం లేకపోతేనే ఈయన మొత్తం ఇంత ఇది చేశాడు. అదే మంచి పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చి ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అయితే ఇప్పుడు సేమ్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కన్నా చాలా ఫాస్ట్ అయ్యేది, డెవలప్మెంట్ ఇంకా చాలా బాగా జరిగేది. ఈరోజు వన్ ఆఫ్ ద బెస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అయ్యేది. అట్లాంటిది ఎట్లా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చి మొత్తం స్టేట్ని బ్యాక్వర్డ్ తోసేశారు. మన స్టేట్కి బీహార్, ఉత్తరాఖండ్ కన్నా వెనకాల పడిపోయింది మన స్టేట్. ఎందుకంటే డెవలప్మెంట్ ఈజ్ జీరో. మీరు ఇప్పుడు స్టేట్ ఎప్పుడు డెవలప్ అవుతుందండి? ఏమన్నా కొత్త ఇండస్ట్రీస్ కానీ, కొత్త కంపెనీస్ కానీ, ఏమన్నా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ వస్తేనే మనకు ఇది అవుతుంది. మనకు ఎగ్జాంపుల్ మీకు తెలిసింది ఏముంది, మీరే ఎక్స్పీరియన్స్ పర్సన్. హైటెక్ సిటీ వల్ల ఈరోజు సైబరాబాద్ ఎట్లా ఉంది, ఎక్కడ వెళ్ళింది, హైదరాబాద్కి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ద వరల్డ్ అని దొరికింది. అది ఎవరి వల్ల? దానికి పునాది వేసింది చంద్రబాబు నాయుడు గారి కదా. మనం ఇంకా అట్లాంటి ఎక్స్పీరియన్స్ పర్సన్కి ఆయనకు ముందు అంతా ఆలోచించే ప్రతిదీ వెళ్తారని నేను చెప్పాను. నిరుద్యోగం గురించి మీరు ఇందాక ప్రస్తావించారు. నిరుద్యోగ యువతకి 20 లక్షల ఉద్యోగాల కల్పన కానీ, లేదా నెలకి 3,000 రూపాయల భృతి కానీ ఇస్తామని చెప్తున్నారు. ఉద్యోగాల కల్పన, ఇండస్ట్రీస్ లేకుండా, ఇండస్ట్రీస్ రాకుండా ఉన్నటువంటి గవర్నమెంట్ ఉద్యోగాలలో ఎంతవరకు 20 లక్షల ఉద్యోగాల క్రియేషన్ అనేది 5 ఏళ్లలో సాధ్యమని మీరు భావిస్తున్నారు? 5 ఏళ్ళు అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. మేము వన్ ఆఫ్ ద బెస్ట్. ఇప్పుడు ఒక్కసారి మాకు అధికారం వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ ప్లానింగే అన్ఎంప్లాయ్మెంట్ని ఎట్లా ఇది చేయాలా, కంపెనీస్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ని తీసుకువెళ్ళాలా, ఇదంతా ఒక ప్లానింగ్తోనే జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ బాబు క్లియర్ మనకు మెన్షన్ చేశారు. మేము వచ్చిన తర్వాత ఎంత ఫాస్ట్ డెవలప్ చేశాం. మేము ఏం అపోజిషన్ మీద పడి మేము వాళ్ళ ఇది అని కాదు, అది వదిలేసి మన టార్గెట్ ఉంది ఓన్లీ డెవలప్మెంట్. అన్ఎంప్లాయ్మెంట్ని ఎట్లా బయటికి తీసుకురావాలా, మన స్టేట్ని ఎట్లా డెవలప్ చేశారా దాని మీదనే మన కాన్సన్ట్రేషన్ ఉంటుంది కదా తప్ప దానికన్నా ఈ జగన్ ఇట్లా చేశాడు మా మీద, అట్లా దారుణం చేశాడు, అదంతా కాదు. మనకు ఫస్ట్ డెవలప్మెంట్. బికాజ్ మన స్టేట్ ఎంత డెవలప్ అయితే మనకు అంతా బాగుంటుంది. దాని మీదనే మొత్తం ఇది చేస్తున్నారు. శిల్పా కుటుంబం కూడా రాజకీయాల్లో తమదైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం సంపాదించుకున్నటువంటి పరిస్థితి ఉంది. రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే, జగన్ ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా రివెంజియస్గా బిహేవ్ చేస్తున్నారని మీరంతా ఆరోపిస్తున్నారో, మీ ప్రవర్తన ఎలా ఉండబోతోంది మీ అపోనెంట్స్తో? ఇప్పుడు నంద్యాలలో వచ్చేసి అంత ఎవరు ఇది మనసులో పెట్టుకోరండి. ఎలక్షన్స్ వరకే ఇది ఉంటుంది. కానీ ఇప్పుడు మేమైతే 2004 నుంచి 2014 వరకు శిల్పా వాజ్ అవర్ అపోజిషన్. మా ప్రతి కార్యకర్త మీద ఆయన రౌడీ షీట్ కేసు చేశాడు, లేకపోతే లోపల వేసాడు, ఏదో ఒకటి విధంగా టార్చర్ చేశాడు. దాని తర్వాత 2014లో చంద్రబాబు నాయుడు గారు శిల్పా మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఫ్రమ్ టీడీపీ అంటే మేము వెల్కమ్ చేశాం. అదంతా అసలు మేము ఎప్పుడు అదంతా మర్చిపోయి మనం వెల్కమ్ చేసి ఆయన గెలుపు కోసం మేము అంతే ప్రయత్నం చేశాం, అంతే తప్ప ఏది మనసులో పెట్టుకోలేదు. ఇంకొకటి నంద్యాల ఎట్లా ప్రాంతం అంటే నంద్యాల వరకు ఎట్లా అంటే ఏదన్నా మనసులో పెట్టుకొని అట్లా ఏముండదు. ఏదన్నా కానీ ఎలక్షన్స్ వరకే ఉంటుంది. కానీ ఏదన్నా రివెంజ్ చేసి లేదు ఆయన ఇది ఆస్తి దగ్నం చేయాలా లేకపోతే ఇది చేయాలా అంతా ఏం కాదు. ఏమన్నా ఉంటే అది లీగల్ వైజ్ వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకేమంత ఇది లేదు. మనకు ఓన్లీ వీళ్ళంతా ఇదేంటే పొలిటిక్స్ వల్ల ఇదే కానీ పర్సనల్ అయితే మనకి ఏం లేదు వాళ్ళ మీద. నంద్యాల జిల్లా అయిన తర్వాత అవ్వాల్సినంత అభివృద్ధి ఇక్కడ జరిగిందని మీరు భావిస్తున్నారు? నంద్యాల మంచి ప్రశ్న చెప్పారండి. నంద్యాల జిల్లా అయిన తర్వాత అసలు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నంద్యాల జిల్లా అయిన తర్వాత నంద్యాల ఈజ్ అ టూరిజం స్పాట్. ఎందుకంటే ఎవరన్నా కానీ ఇప్పుడు తిరుపతి వెళ్ళాలన్నా కానీ, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేశారు తిరుపతి వెళ్ళాలంటే కూడా ఇక్కడ నైట్ స్టే చేస్తారు. ఒకవేళ శ్రీశైలం వెళ్ళాలన్నా కానీ ఇక్కడ నైట్ స్టే చేస్తారు. అహోబిలం ఎవరన్నా వెళ్ళాలి కానీ బికాజ్ దిస్ ఇస్ నంద్యాల ఈజ్ హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఇక్కడ వచ్చి స్టే చేస్తారు. ఇది ఇట్లాంటి ప్రాంతంలో మీకు 10 o'clock ఇక్కడ అన్ని రెస్టారెంట్ క్లోజ్, మీకు రెస్టారెంట్స్ ఎక్కడ ఓపెన్ లేదు. దాని తర్వాత మీకు వైన్ షాప్ వచ్చేసి 11 o'clock వరకు ఓపెన్ ఇక్కడ. దాని తర్వాత ఎవరైనా సెకండ్ షో నుంచి రావాలంటే కూడా వాళ్ళకి అన్నం దొరకదు. నేను ప్రతిసారి ఇది లెవెల్ ఎత్తా ఈ క్వశ్చన్.
చూడండి, నంద్యాల ఇస్ ఏ టూరిజం స్పాట్. మీరు 10 o'clock వరకే 9:45 రెస్టారెంట్స్ క్లోజ్ చేస్తే టూరిస్టులు ఎట్లా తింటారు? మీరు నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్స్, మనకు టూరిజం డెవలప్ చేయాలా. టూరిజం డెవలప్ చేయాలంటే మీరు ఇది చేస్తే, నేను ఎస్పీ గారు కూడా కలెక్టర్ గారు కూడా అంటే వాళ్ళు ఒకటే సమాధానం, దట్ సార్ లా అండ్ ఆర్డర్ ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్ హియర్, మేము కంట్రోల్ చేయలేము. నేను అందాను అట్లా అంటే వైన్ షాప్ ఎట్లా 11 o'clock వరకు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? మీరు రెస్టారెంట్స్ 10 o'clock క్లోజ్ ఎట్లా చేస్తున్నా అంటే, సారీ సార్ వీ కాంట్ హ్యాండిల్, మనకైతే 10 o'clock వరకే అని అన్నారు. నేను అదే అంటున్నాను, మేము ఒకవేళ అధికారం వస్తే మేము కంపల్సరీ 11 o'clock వరకు మేము పర్మిషన్ ఇప్పిస్తాం. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్, అది రెస్టారెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టూరిస్ట్ వచ్చేసి ఎక్కడ తింటారని ఒకవేళ నైట్ స్టే చేస్తారు. ఇట్లా చాలా అసలు నంద్యాలలో చాలా డెవలప్ కాలేదు. ఓన్లీ ఒక మెడికల్ కాలేజ్ వచ్చేసి ఇంకా మెడికల్ కాలేజ్ చుట్టుపక్కల వాళ్ళ ల్యాండ్స్ కోసము వాళ్ళు డెవలప్మెంట్ చేయడం కాదు. నంద్యాలలో ఒక జిల్లా అయినప్పుడు మీరు అంతా కలెక్టర్ ఆఫీస్ బాగుండాలి, ఎస్పీ ఆఫీస్ బాగుండాలి, మొత్తం డెవలప్మెంట్ చాలా కావాలి. కానీ ఏమంటే ఫండ్సే లేవు. ఇది చేయాలంటే ఏమన్నా డెవలప్మెంట్ కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు, ఎవరు అందరు బ్యాక్ ఆఫ్ అయిపోతున్నారు. దానికోసం నంద్యాల జిల్లా అయిన తర్వాత మనం అనుకున్నట్టు ఏం జరగలేదు అంతా డెవలప్మెంట్. మహానంది మీ జిల్లా పరిధిలోకి వస్తుంది అనుకుంటాను. మహానంది క్షేత్రానికి జరగాల్సినటువంటి డెవలప్మెంట్ జరగలేదు అని చెప్పి చాలామంది అంటారు. మహానంది డెవలప్మెంట్కి మీరు ఏం చేయబోతున్నారు? మహానంది డెవలప్మెంట్ కాదండి, ఇంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు నాన్నగారు చాలా డెవలప్ చేశారు. దానికి అసలు పివి నరసింహారావు గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా అక్కడ మొత్తం రోడ్స్ అంతా వేసింది అప్పుడే నాన్నగారి హయాంలో. అప్పుడు ఎందుకంటే అప్పుడు నాన్నగారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మహానంది, బండాత్మకూరు ఈ 2 మండలం మాకే వచ్చేది. దాన్ని అప్పుడు చాలా డెవలప్ చేశారండి. అట్లా ఏం లేదు, అక్కడ టూరిజం కూడా బాగా డెవలప్ చేశాము. ఇంకా అది ఇంకా డెవలప్ చేయాలని, ఇంకా నెక్స్ట్ మేము వస్తే ఇంకా డెవలప్ చేస్తామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఫైరోజ్ గారితో సంభాషణ. ఈ జిల్లాని డెవలప్ చేయడంలో తమ తండ్రి గారు కనుక విజయం సాధిస్తే ఆయన తప్పకుండా చాలా కీలక పాత్ర వహిస్తారని, ఇక్కడ ఉండేటటువంటి టూరిజాన్ని డెవలప్ చేస్తామని, యువతకి ఉద్యోగాల కల్పనలో చాలా కృషి చేస్తామని, నిరుద్యోగం అనేది భయంకరమైనటువంటి సమస్యగా మారిపోయిందని, తప్పకుండా దాన్ని అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉందని, చంద్రబాబు చేపట్టేటటువంటి కార్యక్రమాలు, చంద్రబాబు యొక్క విజన్ ఇవన్నీ కూడా రాష్ట్రాభివృద్ధికి, జిల్లా అభివృద్ధికి కూడా ఎంతో దోహదం చేస్తాయని ఆయన చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ ఉన్నారు. ఇది ఫైరోజ్ గారితో మన యొక్క ప్రత్యేక ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి NHTV. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.